గత నెల రోజుల కిందట తెలుగు రాష్ట్రాలను బర్డ్ ఫ్లూ వణికించిన సంగతి తెలిసిందే. కొన్ని లక్షల కోళ్లు ఈ వ్యాధితో చనిపోయాయి. దీంతో చికెన్ వ్యాపారులపై తీవ్ర ప్రభావం పడింది. చికెన్ రేట్లు కూడా భారీగా పడిపోయాయి. అయినా ప్రజలు వాటిని తినేందుకు ఇష్టపడలేదు. చికెన్, ఎగ్స్ తినడమే మానేశారు. ఆ తర్వాత బర్డ్ ఫ్లూ తగ్గుముఖం పట్టింది. దీంతో వినియోగదారులు కూడా చికెన్ సెంటర్ల వైపు పరిగెత్తారు. చికెన్ ధరలు పెరిగినా కొనేందుకు ఆసక్తి చూపించారు. అయితే మళ్లీ మరోసారి బర్డ్ ఫ్లూ కలకలం రేపుతోంది. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఈ వ్యాధితో కోళ్లు చనిపోతున్నట్లు అధికారులు నిర్ధారించారు. చిట్యాల మండలం గుండ్రాంపల్లిలో ఓ ఫామ్లో కోళ్లకు బర్డ్ ఫ్లూ సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. సంబంధిత కోళ్ల ఫామ్లో సుమారుగా 2 లక్షల కోట్లున్నట్లు సమాచారం. అయితే బోదాన్ పోచంపల్లి మండలం దోతిగూడెంలోని ఓ పౌల్ట్రీ ఫామ్లో కూడా కోళ్లకు బర్డ్ ఫ్లూ సోకినట్లు అధికారులు తెలిపారు. ఇక్కడ దాదాపు 40,000కు పైగా కోళ్లకు ఈ వ్యాధి సోకగా వాటిని చంపి అధికారులు పాతిపెట్టారు. ఆ ప్రాంతమంతా శానిటైజ్ చేశారు. ఎక్కడైతే కోళ్ల ఫామ్స్ ఉంటాయో ఆ చుట్టుపక్కల ప్రాంతాలను అధికారులు రెడ్ జోన్ గా ప్రకటించారు. సమీప గ్రామ ప్రజలను కూడా అటువైపు రావద్దంటూ అధికారులు హెచ్చరించారు. ఈ నెల 12వ తేదీన దోతి గ్రామంలోని పిట్టె సుదర్శన్ రెడ్డికి చెందిన పౌల్ట్రీ ఫామ్లో 500 కోళ్లు మృతి చెందాయి. ఆ యజమాని ఇచ్చిన సమాచారం మేరకు పశు వైద్యాధికారులు చనిపోయిన కోళ్ల నుంచి నమూనాలు సేకరించారు. వాటిని మధ్యప్రదేశ్ భూపాల్లోని హై సెక్యూరిటీ VBRI ల్యాబ్ కు పంపించారు. అక్కడ వీటిని పరీక్షించగా వాటికి బర్డ్ ఫ్లూ సోకిందని నిర్ధారణ అయింది. దీంతో పశు వైద్య అధికారులు, రెవెన్యూ, పోలీస్ శాఖ అధికారులు ఆ పౌల్ట్రీ ఫామ్ ను సందర్శించారు. అక్కడ అధికారులు PPE కిట్లు ధరించి 40,000 కోళ్లను చంపారు. వాటిని అక్కడే చుట్టుపక్కల ప్రాంతంలో గోతి తీసి పూడ్చిపెట్టారు. వాటితో పాటు దాదాపు 19,000 కోడిగుడ్లను సైతం పూడ్చిపెట్టారు. ఇదే ఫామ్లోని కోళ్ల పెంటను కూడా దహనం చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. 3 నెలల వరకు ఈ పౌల్ట్రీ ఫామ్ ను సీజ్ చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చిన తర్వాత ఈ ఫామ్లను నిర్వహించుకోవాలని తెలిపారు.